ఉపాధ్యాయులు శ్రీ బాల పుల్లయ్య గారు మరి ట్రాన్స్ఫర్లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హేమావతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. నేను వచ్చే ముందే సార్ ఫీల్డ్ చేసుకుని పోయినాను. నేను 15 వచ్చినాను, కానీ సార్ ఉన్నారు. నాకు సంతోషమైంది. ఎవరు ఉన్నారేమో స్కూల్ దగ్గర అనుకున్నా. మా నారాయణ స్వామి గారు గురసముద్రంలోనే నన్ను పికప్ చేసుకున్నారు. మీకు ఇందాక చెప్పినా నేను నారాయణ స్వామి నాకు సార్ నాకు బాగా తెలుసు. 2000 సంవత్సరం నుంచి బాలేశ్వరంలో పనిచేసేటప్పుడు హిందూపూర్ ఆయన మన అక్కడ పరిచయం అయినారు. ఆయనే నన్ను మరి గురసముద్రం నుంచి మరి ఇక్కడ రేపుగుంట గ్రామానికి తీసుకుని రావడం జరిగింది. వస్తూనే సార్ చిరునవ్వుతో ఇదే చిరునవ్వు సార్ మొహం మీద ఎవరైనా తెలుసు. నాకు సంతోషమైంది. నేను మీకు చాలాసార్లు అదే చెప్పేది, ముఖము ఎవరో కొట్టాలని పెట్టుకోవద్దురా అని. ఎట్లున్న ముఖము మనకి ఉండొచ్చు, బాధలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అందరికీ కాదు. అది ముఖ్యమైనది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కానీ మనం చూస్తేనే ఒక సంతోషపూరితమైన వాతావరణం ఏర్పడాలి. అటువంటి సార్ అప్పుడే పరిచయం చేసుకున్నాను. సార్ నేను ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాను సార్ అంటే నేనన్నా ఉండింటే బాగుంది సార్ అన్నాను. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మనకి ఎంతకాలం ఎక్కడ ఉండాలనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మా ప్రయాణం కొనసాగుతాం. ఎక్కడెక్కడో కలుసుకుంటాడు వచ్చి మళ్ళీ విడిపోయే పరిస్థితులు వస్తాయి, విడిపోతాడు. సార్లు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత పరిచయం ఏర్పడింది. ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ అన్నాను. దాదాపు 40 కిలోమీటర్ల నుంచి రోజు రావడము పోవడం జరుగుతారు. సరే చాలా కష్టం కదా సార్. కానీ ఆయన ఓపిక, ఆయన గురువుల మీద ఉండే అభిమానం, ఆప్యాయత, ముఖ్యంగా చెప్పాలా అనే ఒక తపన అది ఉండాలి. ఉపాధ్యాయుడైన తర్వాత పిల్లవాళ్ళకి నేను వచ్చాను పోయానని కాదు, వచ్చిన తర్వాత ఏం చెప్పాను, పిల్లలు ఏం గ్రహించినారు, వాళ్ళకి నేను చెప్పినానని ఒక తృప్తి, ఆత్మతృప్తితో మళ్ళీ వెనుదిరిగాను. ఆ విధంగా రావడం జరిగింది. చాలా విషయాల్లో కూడా ఆయన మాతో కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు రామచంద్ర సార్ ఉన్నాడు. సార్ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇచ్చాడు. ఆ సందర్భంగా మేము కూడా పాఠాలు చెప్పడంలో కానీ, పోటీ పడడంలో కానీ, అంటే చదువు చెప్పేదాంట్లో పోటీ పడేయడం కానీ, అలాగే ఆయన నలభీముడు, ఆయన ఏమన్నా కానీ చేయగలరు, అది కూడా ఉంది ఆయనకి. గరిట తిప్పడంలో చేయి తిరిగిన వ్యక్తి. 2017 2వ తారీఖున ఒకే పాఠశాల నుంచి ఇక్కడికి ముగ్గురు బదిలీ వచ్చాము. మరి ఆ ముగ్గురితో పాటు కూడా బాలపుల్లయ్య సారు, తర్వాత ప్రొఫెసర్ గారు, తెలుగు సారు, వీళ్ళందరూ మొత్తం టోటల్ కొత్త వాడే ఏమని ఇక్కడ మొత్తం పాత స్టాఫ్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎక్సెప్ట్ రామచంద్ర సార్ గారు మాత్రమే ఉన్నారు అప్పుడు. తర్వాత అంతా కొత్త వాడైనా కూడా అన్యోన్యంగా కలిసి ఒక వసుదైక కుటుంబం లాగా కలిసిపోయి ఏ కార్యక్రమం చేసినా కూడా అందరినీ కలుపుకొని ఆ కార్యక్రమం అంతా విజయవంతంగా చేసేవాళ్ళము. మరి మా మధ్య ఎటువంటి సమస్యలు కానీ, ఏ విధంగా పొరపాట్లు కానీ ఎప్పుడూ జరగలేదు. సార్ గురించి చెప్పాలంటే పాఠశాల గడువు పెట్టాలంటే ఎప్పుడు విద్యార్థులతోనే, విద్యార్థుల పరంగానే ఆలోచిస్తూ ఏదో ఒకటి చెప్పాలనే తాపత్రయపడేవాడు. క్లాస్ రూమ్లో పోయి వాక్ వేసాడంటే బెల్లపట్ట బయట వచ్చేవాడు కాదు. పోయి వాక్ పెట్టాలి కదా సార్ పెట్టే అంటే తను చేసే పని పైన అంత కమిట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఏ పని చేసినా కూడా. అంతేకాక మేము రాకముందు ఏ సంవత్సరం కూడా ఆగస్ట్ 15 కానీ, జనవరి 26 కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంత బాగా జరిగేవి కాదన్నారు ఊర్లో వాళ్ళు. మరి మేమైతే చూడలేదు కాదు కాబట్టి వాటి గ్రామ ప్రజలు చెప్పింది. అలాంటి ఒక ట్రెండ్ ఏదో సినిమా డైలాగ్ కదా, ట్రెండ్ సృష్టించడం అని. ఆ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా ముందుండి చాలా బాగా చేసేవాడు. మరి ఇంత ముందు మన సార్ చెప్పినట్లే దాంట్లో కూడా బాగా ఆరితేరిన వారు, చాలా రోజులైతే బాగా చూపించారన్నమాట. సో ఆ విధంగా బాగా కలిసిపోయినాం. ఎప్పుడు ఏ సమస్య అయితే రాలేదు. మరి ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళు విద్యార్థులకు ఇదే విధంగా న్యాయం చేయాలని కోరుతూ ఒక చిన్న సజెషన్, అది చెప్పబోతున్నా కానీ తెలియదు కానీ, దూకుడును కొద్దిగా తగ్గించుకుంటే మరి వాళ్ళ సర్వీస్ అంతా కూడా ఇదే విధంగా సాగుతుందని నేనైతే అనుకుంటున్నాను. నా మనసులో మాట చెప్పాను. అది మరి పొరపాటు భావించదండి. విద్యార్థుల యొక్క కష్టసుఖాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా తన
ఏదైనా కష్టాల్లో ఉండేటువంటి విద్యార్థులకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కూడా ఆయన అడాప్ట్ చేసుకోవడం, మరి వాళ్ళని వాడు బాగుండడము, వాళ్ళ చదువు చెప్పించడము అవన్నీ కూడా చేస్తున్నాడు. నిజంగా నాకైతే చాలా సంతోషమైనటువంటి విషయం అది. ఆ దాని పరంగా అయితే నిజంగా నాకు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కొద్ది ఆదాయంతోనే ఆయన తృప్తి చెందకుండా సో వేరే వాళ్ళు బాధపడుతున్నారంటే ఉండే దాంట్లోనే మనం సాయం చేయాలనేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. మరి నిజంగా మీరు అందరూ కూడా చూసే ఉంటారు, డాన్సులు మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడము. ఆ రోజు వర్షం వస్తా ఉంది, ఏం పాడడం మనం తగిలింది అందమైన ఆ పాటలకి నిజంగా అయితే తను మరి అందరూ కూడా ఊరికే వర్షం కురుస్తా ఉంది, జనాలు కూడా పోవడం లేదు, ఎగురుతా ఉన్నారు. అసలు స్టాప్ చేయడం కన్నా స్టాప్ చేయడం లేదు. మరి నిజంగా అటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ చేయడం అంటే సాధ్యము కానటువంటి పనులు అయితే అతని దగ్గర లేవన్నమాట. ఏదైనా కానీ తన తలుచుకున్నారంటే చేసేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ రోజు మన పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళడం జరిగింది. మరి అక్కడ కూడా ఆయన ఎక్కడికి పోయినా కూడా విద్యార్థులతో మమేకమై ఉంటాడు. అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. మరి అక్కడ కూడా ఇదే విధంగానే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే ఈ దేశానికి ఎంతో పరువు. అలాంటి ఏ మాత్రం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మేము కూడా ఎన్నో సందర్భాల్లో ఈ పాఠశాలను సందర్శించినప్పుడు బాపులేక సరే ఏడమని మాకు ఆత్మీయులు లాక్ చేసినారు, ఇంకెందుకు డిస్టర్బ్ చేయాలని ఎన్నో సందర్భాల్లో సార్ మాట్లాడుకోకుండా వెలిదిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ విధంగా ఈ విద్యా పరిశ్రమలో విద్యార్థుల్ని అన్ని విధాలుగా ఒక విద్యలోనే కాదు సర్వతోముఖాభివృద్ధి సాధించేదానికి తప్పించినటువంటి వ్యక్తి మా బాలకులేక సారు. ఇంకా ఆయనలో ఇంకా చాలా కోణాలు దాగి ఉన్నాయి. మన కరోనా కష్టకాలంలో మేము యూటీఎఫ్ శాఖ దాదాపు 30 క్వింటల్ రైస్ తర్వాత ఇంకా డబ్బులు పంపిణీ చేస్తే సార్ కూడా తన వంతుగా 5,000 రూపాయలు ఇచ్చి దాతృత్వాన్ని మానవత్వాన్ని చాటుకున్నటువంటి పనిచేసినప్పుడు నాకేంటంటే ఎప్పుడు పనిచేసేవాళ్ళు కావాలి, నాకు అటువంటి ఇష్టం. ఆయన చెప్తే నేను స్పైర్ అయితే ఆయన ట్యూబ్, నేను స్పైర్ అయితే ఆయన ట్యూబ్. సో అది అంటారండి, ఏ గూటి పక్షులు చేస్తాయి. అవుతుంది. నేను ఇక్కడికి ఎన్నో స్టార్ట్ చేసినప్పుడు మొదటి సంవత్సరం నాకు ఆయన 9 మంత్ ఇచ్చాడు. ఐడియా చెప్పాను, హ్యాపీ చేద్దాం 9 మంత్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ ప్రత్యక్షంగా దిగాడు. కానీ ఏం చేస్తాం, బదిలైనటువంటి ఒక ఇది నాకు బ్రేక్ చేసి చెప్పచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ బదిలీ అనేది సాధారణం కాబట్టి సార్ కూడా ఈ ప్రాంతంలో ఉండడం, ఈ ప్రాంత విద్యార్థులకు ఒక విధంగా అదృష్టం. ఎందుకంటే ఎవరైనా వస్తానే మామూలుగా అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇంకా 2 ఏళ్ళు అయితే నేను బదిలీ పెట్టుకుంటాను, 3 ఏళ్ళు అయితే పెట్టుకుంటాను, ఒక యాంగ్జైటీతో వస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉన్నా అంటే మన లక్ష్యంలో సేవలు పొందుతున్నారు కాబట్టి మీరు అదృష్టం ఉంటుంది. మామూలుగా మేము కూడా ఇక్కడ పనిచేశాము, 5 ఏళ్ళు అయితే మనం అక్కడ వెళ్ళాము బదిలీ పెట్టాం. ఎప్పుడెప్పుడు పోదామా ఉత్సాహం ఉంటుంది. కానీ సార్ ఈ ప్రాంతంలో లోకల్ స్థానికులు ఉన్నంతగా తిరుగుతున్నాడు కాబట్టి మీరు నిజంగా అదృష్టవంతులు. ఇక్కడే ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా మీరు సార్ యొక్క సలహాలు తీసుకోవచ్చు. ఇంకా ఇదే వరవడిని కొనసాగించాలని విద్యాభవనంలో మరిన్ని మెడికల్ తీసుకుని ఇంగ్లీష్ సార్ ఇదే మాకు అమరాపురంలో అంటే నేను కుమ్మనాన్నపల్లి పని చేసినప్పుడు మాది మీట్ జరిగితే అదే మీకు సార్ వచ్చినట్టు నేను పీటీ సార్ అనుకొని మా దాంట్లో ఉండేవారు కొంతమంది డౌట్ రాకపోతే సార్ లేవనెత్తి అదే లైన్ సరిగ్గా చేసి అప్పుడే పరిచయమైనా విరిగా త్వరగా ఒకరిలోకి ఇన్వాల్వ్ చాలా బాధగా ఉంది. మాకు తెలియని విషయాలు ఎన్నో మంచి మాటలు తెలియజేశారు సార్. ఇంకా మాకు ఆర్ట్ అనేది అసలు వచ్చేది కాదు, కానీ సార్ వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాము. 10వ తరగతి అయిపోయిన తర్వాత ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రవర్తన బట్టి
ఎలాంటి వారితో స్నేహం చేయాలి, ఎలా నడుచుకోవాలి అని తెలియజేసేవాడు. మేము ఇంకా ఎలా ఉండాలి సమాజంలో అని చాలా విషయాలు తెలియజేసేవాడు. ఇలాంటి సార్ వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. ఇలా ఇదే స్కూల్లో వాళ్ళు కూడా మంచి మాటలను చెప్పాలని కోరుకుంటున్నాము. ఏర్పాటు చేసింది ఎవరు నిమిత్తము? ఎవరి కోసం? మనందరూ కూడా మనందరి తరఫున అదే బాలకుల్లాయ సార్ గారు మాట్లాడాల్సిందిగా మనందరి తరఫున ఈ యొక్క 40 days ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నాకైతే ఏంటంటే వాస్తవం చెప్తున్నాను, నాకు మొట్టమొదటిది ఏందిరా అంటే నా డ్యూటీ. తర్వాతనే నేను ఏ విషయానికైనా కూడా ప్రిఫరెన్స్ ఇస్తాను. అందుకు నిదర్శనము నా భార్య. ఎందుకంటే నేను ఏ రోజు లేట్గా పోయినా కానీ, లేదా ఇంతసేపు ఉన్నావే, ఇంతసేపు చేసావే, ఇంట్లో అవసరం లేదా అని ఇంతవరకు తను ఒక్కసారి కూడా నన్ను ప్రశ్నించలేదు. నా షిఫ్ట్ ఉన్నప్పుడు సాయంకాలం నా షిఫ్ట్ ఇక్కడ ఉంటే మార్నింగ్ నేనే ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే నేను నైట్ ఇక్కడే స్టే చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ టైంలో కూడా ఏ రోజు నా భార్య నన్ను అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇన్ని చేయగలగాలంటే నా భార్య సహాయం లేదు, నేనేం చేయలేదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతను తను పూర్తిగా మోస్తుంది. నేను తీసుకోకపోయినా తను ఖచ్చితంగా తన బాధ్యత తను నిర్వర్తిస్తుంది. నువ్వే చేయాలా అనేటువంటి తపన మీకు ఎప్పుడూ లేదు. ఇక ఇక్కడ మనం దాదాపు 9 గంటల వరకు కూడా ఒక్కొక్కసారి ఇల్లు తిరిగాము. నైట్ టైమ్స్ 9 గంటలప్పుడు కూడా నేను వెళ్ళేవాడిని. చాలా మంది నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, సార్ అసలే మీరు అడవిలో వెళ్తారు జాగ్రత్త అని. అయినా సరే నాకు ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంతే. నేను ఏమైనా ఎందుకు ధైర్యంగా చేస్తానంటే ఒకటే ఏమంటే గాడ్ సీస్ ద ట్రూత్. నా నమ్మకమే అంతే, భగవంతుడు చూస్తాడు అంతే. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ మిస్టేక్ ఐ విల్ బి పనిష్డ్. నేను ఏదైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా నేను శిక్షింపబడతాను. ఐ నో ఇట్. మరి నేను తప్పు చేయనప్పుడు ఎక్కడా తల ఉంచలేదు, వెళ్తుంటాను అంతే. సో నా యొక్క విధానం ఏంటంటే అక్కడ నా అవసరం ఎంతవరకు ఉంది దాన్ని నేను పూర్తి చేయాలంతే. ఇక్కడ నా అవసరం ఎంత ఉన్నదో నేను అంతవరకు చేశాను. ఏ రోజు నేను నా డ్యూటీ నుంచి ఎస్కేప్ కావాలని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు కావాల్సిందల్లా ఒకటే, ఈ రోజు నేను తీసుకుంటున్నటువంటి నా యొక్క జీతం ఏదైతే ఉందో అది నా దగ్గర నిలవాలంటే నేను 1 నిమిషాన్ని కూడా వృధా చేయకూడదు. నాకు ఎంత అమౌంట్ వస్తా ఉందో ఆ అమౌంట్ నాది అని నేను అనిపించుకోవాలంటే నేను ఆ అమౌంట్ పైసాతో సహా ప్రతి నిమిషం కూడా నేను దానికోసము కష్టపడాలని అనుకుంటాను. ఏ రోజన్నా నేను క్లాసులు చెప్పుకోకుండా మిస్ అయితే నేను బాధపడేది ఏంటంటే ఈ రోజు జీతం నాది ఎక్కడికి పోతుందో అని భయం అవుతుంది అంతే. ఇదే నేను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం. పిల్లల్ని కూడా ఇప్పుడు కూడా ఆల్రౌండర్ గానే తయారు చేయాలన్నది నాకు. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటాను, ఆల్రౌండర్షిప్ అనేది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను అన్ని రంగాల్లోనూ ఆట గాని, పాట గాని, డ్యాన్స్ గాని ఏదైనా మీరు సార్ ఇది అంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాను అన్నది మీకు అందరికీ తెలుసు. ఒక మనిషి యొక్క డ్రాయింగ్ కూడా ఫేస్ చూసి డ్రాయింగ్ ఇవ్వగలను. ఒక సందర్భాన్ని బట్టి ఒక పాటను రాయగలను, పాటను పాడగలను, దానికి మ్యూజిక్ ఇవ్వగలను.
ఒక డ్యాన్స్ దానికి క్రియేట్ చేయగలను. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, మీరే చూశారు కూడా. ఒక నాటికం రచించగలను, దాన్ని నటింపజేయగలను. చదువు విషయంలో మీకు ఎవరికి ఏ రోజు కూడా నేను ఏ డోకానో కలిగించలేదు. కొంతమంది ఉన్నారని మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల దానికి ఎవరైనా చేయలేదు. బట్ నా వంతుగా అయితే నేను కృషి చేశాను. ఇది భగవంతుని సాక్షిగా నేను ఎప్పుడూ నమ్ముకుంటాను ఈ విషయాన్ని. ఇలా నేను సాగిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు చాలా హెల్ప్ చేశారు నాకు. అసలు మన దత్తాత్రేయ సారు ఒక అన్నయ్య లాగా ఉంటాడు. తిట్టినట్లు ఉంటుంది, పర్మిషన్ ఇచ్చినట్లు ఉంటుంది. మాట ఏమో అనేస్తాడు, మళ్ళీ చేసేయండి. ఇంకా మన నాగరాజ్ సార్ విషయం చెప్పక్కర్లేదు. ఇంకా నాకు ఫస్ట్ నుంచి కూడా నేనేం చేయాలనుకున్నా నాగరాజ్ సార్ నాకు చేదోడు బాదోడుగానే ఉన్నాడు. సార్ విషయంలో నేను, నా విషయంలో సారు, ఏదైనా కూడా ఒక చెప్పలేని బాండింగ్ అన్నమాట. ఇంకా అసలు మాలింగప్ సార్ అనుక్షణం నాకు ఒక సైడ్ నుంచి ఎనర్జీ ఛార్జింగ్ పెడతానట్లు ఉంటుంది. ఛార్జర్ ఒకవైపు నుంచి చిన్న ఛార్జింగ్ ఎక్కిస్తాను, పవర్ బ్యాంక్ ఉంటుంది కదా. ఇంకా అసలు ఇంకా పుల్లాయపు సార్ ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా నేనే ఆయన, మా ఇద్దరి మధ్య తేడా లేదు. నేనేం చేయాలనుకున్నా ఆయన ఓకే, ఆయన ఏం చేయాలనుకున్నా నేను ఓకే. ఆయన ఎన్ఎంఎంఎస్ చెప్తానంటే సరే, సాయంత్రం నాకు లేట్ అయినా పర్వాలేదు, నిన్ను తీసుకెళ్తా. అది ఎంతసేపు అయినా పర్వాలేదు, ఆయన అయితే తీసుకెళ్తాను. నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఆయన చెప్పేంత వరకు ఉంటాను, ఆయన పక్కలోనే ఉంటాను. ఇది మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్. ఆయన అన్నాడు కష్టపడదాం. ఆయన కూడా ఎప్పుడు ఇదే, ఇద్దరం ఒకరికో సలహా. సో నేను ఇలా ఉందాం, సో ఇది చేద్దాం. ప్రతిదానికి ఆయన తోడిచ్చాడు నాకు. ఇంకా మన తెలుగు సార్ గారు చెప్పాలంటే అసలు ఒక మేధావి, చాలా దూరం నుంచి వస్తుంటాడు, కష్టపడుతుంటాడు. అయినా సరే కొన్ని సందర్భాల్లో మేము మనస్పర్ధలు వచ్చినాయి, అయినా కలిసిమెలిసి ఆయన కూడా ఎప్పుడు నాకంటూ ఒక ఎనర్జీ ఇచ్చేవాడు. ఏదైనా విషయం డిస్కషన్ లేక వస్తే దానిపైన కరెక్ట్ గా చెప్పేవాడు. నా వాదనకు ఆయన ఇచ్చేసేవాడు, మొగ్గు చూపించేవాడు. ఇంకా తర్వాత మన పీటీ సార్ కూడా వచ్చారు. పీటీ సార్ చాలా సార్లు ఇంతకుముందు ఇక్కడే కాదు అక్కడ కూడా సార్ను కలుసుకోవడం చూశాను. ఒకసారి సార్ నన్ను పీటీ అనుకొని సార్ గేమ్స్ ఉన్నాయని కూడా మధ్యలో ఒకసారి నన్ను అడిగాడు అమరాపురం గురించి. ఎందుకంటే నేను అక్కడ అమరాపురంలో బసనపల్లిలో పనిచేసేటప్పుడు టీంలు ఆడించడానికి నేనే తీసుకెళ్లేమన్నమాట యాజ్ ఎ పీఈటీగా. చాలా మంది నన్ను పీఈటీని అనుకున్నారు అప్పట్లో. ఒకరోజు సార్ టోర్నమెంట్ గురించి నాతో మడకసిరిలో చర్చించారు అనుకుంటా సార్, మడకసిరిలో. లేదు సార్, సార్ చూస్తాను వెళ్ళినప్పుడు కూడా. సార్ ముందే నాగేపల్లిలో పనిచేశారు, అక్కడ కూడా పరిచయం ఉంది. సో ఇంకోటి ఏమంటే మా అదృష్టం ఏమంటే ఇప్పుడు అసలు ఆర్టీటీ నుంచి కిట్ వచ్చేసింది చూడండి, అది చాలా అదృష్టవంతంగా మనం ఫీల్ కావాలి. ఎందుకంటే ఇవి క్షణాల్లో జరిగే పనులు. ఇక్కడ చాలా వరకు నేనైతే ఫస్ట్ నుంచి పోరాడుతూ ఉన్నా, ఆర్టీటీ నుంచి ఏదో ఒకటి మన స్కూల్కు లాగాలన్నది నా తపన. కానీ చివరిలో ఏమైంటుందంటే నారాయణ స్వామి సార్ లేకుంటే కూడా అది కష్టం అయ్యేది ఆ టైంలో. ఎందుకంటే నారాయణ స్వామి సార్కు ఒక మిత్రుడు అక్కడ ఉండడం వలన ఒక స్కూల్ వేరే స్కూల్కి వెళ్లకుండా మన స్కూల్కి అది రావడం జరిగింది. ఇది కూడా వాస్తవం. ఎందుకంటే సంస్థలో ఏదైనా చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఆ పరిచయాలు కూడా కొంచెం అవసరం. సో స్టార్టింగ్ అయితే నేను పుష్ చేయగలిగా, కానీ ఎండింగ్ పీటీ సార్ దాన్ని లాక్కొచ్చాడు స్కూల్లోకి. దానికి చాలా సంతోషం, మనం అందరం కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఇంకా మన రాయుడు సార్ గురించి చెప్పాలంటే నిజంగా ఇంతవరకు మేము ఎప్పుడు సార్ అని సంబోధించుకోలేదు. అన్నా అంతే.
ఫస్ట్ నుంచి కూడా అదొక కామెడీ టైప్ లో. అసలు ఆయన ఏం చేసేవాడు తెలుసా? పట్టుదలగా కూడా అన్నాడు, నేను నీకోసం ఇల్లు కడతానని కూడా అన్నాడు. ఎందుకంటే నేను ఇల్లు కడితే నువ్వు ఇక్కడికే వస్తావు, మనం ఇక్కడే ఉండొచ్చు అని. చూడండి, ఆయన నా సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటున్నాడో నాకు ఇక్కడే అర్థమైపోతుంది. ఎప్పుడు కనపడినా కూడా ఇంటికి తీసుకెళ్ళడానికి కానీ, ఏదైనా కాఫీ టీ తాగడానికి కానీ ఎంత ప్రెజర్ చేస్తా అంటాడంటే అది అసలు నేను మర్చిపోలేను. ప్రతి విషయంలో కూడా అలా ఇది చేయాలంటే రైట్, కాకపోతే కొంచెం ఏదైనా కానీ స్పీడ్ డెసిజన్ తీసుకుంటాడు అన్నమాట. పక్కని ఒక సింపుల్ మాట అనే సార్ ఏం కాదులేనా అంటాడు. నేను ఎప్పుడైనా టెన్షన్ పడినా ఏం కాదులే, సింపుల్ అన్నమాట. అదొక పెద్ద పాజిటివ్ యాటిట్యూడ్. సో ఆయన నుంచి కూడా నేను అది నేర్చుకుంటున్నాను. సరే, భయపడాల్సిన అవసరం లేదు ఏ చిన్న విషయానికి కూడా. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే మన శివశంకర్ సార్ నిజంగా ఆయన మాత్రము నాకు చాలా మంచి మిత్రుడు. చాలా అట్లా ఇట్లా ఏ చిన్నదానికైనా సరే అన్నా నేనున్నా, అన్నా నేనున్నా, నువ్వే దిగులు పడదు, నేనున్నా. ప్రతి చిన్న విషయంలోనూ ఎవరు లేరనుకున్నా ఆయన ఖచ్చితంగా ఉంటాడు నాకు తోడు. కొన్ని సందర్భాల్లో టూర్ పోవాలనుకున్నప్పుడు నైట్ నా దగ్గరే ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా చేయాలనుకో నైట్ టైము ఏదన్నా అంటే నేను ఉంటాను. సో ఈ విధంగా మన హన్మేష్ కావచ్చు, ఏదైనా చెప్పగానే ఎంతో ఒబీడియంట్ గా, అసలు చాలా. ఇంకో విషయం ఏంటంటే, మీ ఎప్పుడు కూడా నా మైండ్ లో రేపులుకుంటున్నది మీ ఎప్పటికీ ఫిక్స్ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి జర్నీ. బట్ ఐ నెవర్ ఫర్గెట్ యూ. ఇక ముందు నేను ఏం చేస్తానో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం నేను చేసినటువంటి వాటిలో నాకు మంచి రెస్పాన్సిబుల్ పర్సనాలిటీస్ మీరు కనిపించారు. మీలో చేస్తారు, మీరు ఏదైనా అనుకుంటే చేయగలరు, మీకు ఆ వర్త్ ఉంది. దీన్ని మీరు వినియోగించుకొని ముందుకెళ్లాలని నేను ఆశిస్తూ ఉంటాను. కొన్ని సమస్యలు ఏర్పడతాయి. సమస్యలు ఎదుర్కొన్నప్పుడే మనకు ఆనందం అనేది తెలుస్తుంది. దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఎండలో బాగా నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక చెట్టు నీడకు వస్తే ఆ నీడ విలువేంటో మనకు తెలుస్తుంది. నువ్వు కష్టపడుతూ ముందుకెళ్ళినప్పుడు, నువ్వు సాధించినప్పుడు, అప్పుడు దాని ఫ్రూట్, ఆ టేస్ట్ నీకు తెలుస్తుంది. ఇలా చెప్తూ పోతే చాలా సమయం గడిచిపోతూనే ఉంటుంది అంతే. ఎందుకంటే మీ అందరి నుంచి నేను చాలా సంతోషాన్ని పొందాను. ఈరోజు మీ అందరినీ వదిలేసి వెళ్తూ ఉంటే నాకు చాలా బాధ కలుగుతా ఉంది. కానీ మీ అందరినీ నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తాను, ఏంట్రా అంటే, దయచేసి మీలో ఉన్నటువంటి బాధ నాకు కనిపింపచేయండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు మీ ముఖాలు చూసిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత మీ ముఖాలే నాకు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఇమేజే నా మైండ్ లో నిండి ఉంటుంది. నేను పొద్దు నుంచి కూడా చాలా మంది పిల్లలకి ఇదే చెప్తున్నాను, దయచేసి ఇది ఒక్కటి నాకు హెల్ప్ చేయండి. సో అందరూ ఒక ఆనందమైనటువంటి ముఖంతో నాకు వీడ్కో పొందుతారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు. ఎంతకాలం పనిచేసామనేది ముఖ్యం కాదు, ఎట్లా పనిచేసామనేది ముఖ్యం. అది ఎవరు చూస్తుందిరా? ఎవరు తెలుపుతారు అదే మేము ఎట్లా పనిచేసామని? అదే ఇవాళ మిర్రర్స్. నేను అందుకే వస్తుంది మీకు చెప్తాను, ఈ ముఖం అర్థంలో చూసుకోండి, మేకప్ చేసుకునే కాలంలో చెప్పాను. మీకు ఏమొస్తుంది? నిన్ను నీవు తెలుసుకోవడమే విజ్ఞానం. ఎంతో తెలుసుకోవాల్సి వస్తుంది. ఎంత చదివినా పుస్తకం అర్థమవుతుంది, కానీ అర్థం కాదు ఏంటంటే మనిషే. ఒక మనిషి ఇంకో మనిషికి
అర్థమే కాదు. కానీ సార్ అర్థం చేసుకున్నాడు, తన కుటుంబంని అర్థం చేసుకున్నాడు. మొట్టమొదటి ఆమెకు కృతజ్ఞతలు చేసేసాడు. చాలా మంది మర్చిపోతారు భార్యను. చాలా వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, రిమెంబరింగ్ యువర్ వైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫస్ట్ సార్ గుర్తు చేసు కుటుంబ బాధ్యతలు. తదుపరి తన సహచరులందరినీ ఒక్కొక్కరిగా కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తర్వాత 12 నేను చెప్తాను దశాబ్దాల్లో 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మార్పు అనేది వచ్చింది. ఆ మార్పు ఎక్కడ నుంచి వస్తుందంటే ఇటువంటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల. ఉపాధ్యాయులు మారకపోతే సమాజం మారదు. ఎవరు సమాజాన్ని మార్చేది తెలుసా? రాజకీయ నాయకులు కాదు, పెద్ద పెద్ద అధికారులు కాదు. ఎవరైనా మార్చేది? అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. సార్ మీరు హృదయాల్లో ఉన్నాడా లేదా? కానీ తప్పట్లు కూడా తెలిసిపోయింది. సరిపోతుందా? సరిపోతే తప్పట్లు కొడితే ఎప్పుడు చూపించాలి? అది భవిష్యత్తులో మీరు మంచి స్థానాలకు వెళ్ళిన తర్వాత ఈ సీస్ యువర్ ఇమేజ్ అప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు సార్. కాబట్టి మరి సార్ మనిషి గురించి చెప్పినాడు. నేను నిన్న మొన్న మాత్రమే మనం కూడా ఆ స్థితికి చేరుకున్నాం. సార్ స్థితిలో నవోదయ స్కూల్ చూసారు చూడండి, చూపిస్తారు, అనుమతిస్తారు. అద్భుతమైన సౌకర్యాలు ఉంటాయి అక్కడ. గురుకుల పాఠశాలను మించి ఉంటాయి. నేను వెళ్ళిన 4 సార్లు కాబట్టి అక్కడ చదువుకొని వచ్చారు. నాడు కూడా ఉంది. రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్న వ్యక్తులు మంచి మేధావంతులు. ఇంతకుముందు పాఠశాలలో పనిచేసే టీచర్లు ఇద్దరు మ్యాథ్స్ సార్లు కొడినహళ్ళి రెసిడెన్స్ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళు కూడా ఆ విధంగా తీర్చిదిద్దబడతారు. మనకు ఎందుకంటే ఒక్క పేరు ఏమంటే మనకు వాళ్ళు ఉపాధి అంతా బాగున్నాం. కానీ మీరు ఇది పోయినా చదువుతారా? చదువు బుక్లు పడేసేది ఇంకా మీ ఇష్టానుసారం బొరుకంటే చదువుతాను. కానీ రెసిడెన్స్ స్కూల్లో ఏం చేస్తారు సార్? బాగా కూర్చోండి. అదే పని ఫ్రెష్ అప్ కావడము, కొంచెం స్నాక్స్ ఏదైనా ఇస్తారు స్కూల్లో, బిస్కెట్లు. అవి తిన్న తర్వాత మాకు గడుపుకొని కనుకుంటారు. తీసుకున్నాక 4 గంటలు లేక 3 గంటలు చదువుకోవడం వల్ల వాళ్ళు మెడికల్ గా తయారవుతారు. ఉదయం మార్నింగ్ మేడం కూడా చెప్పారు 7 to 9 చదవండి, న్యూస్ పేపర్ చదవండి, పాత తెప్పించుకొని చదవండి, ఇంగ్లీష్ పేపర్. మన అభివృద్ధికి తోడ్పడేటువంటి సహాయం అవి ఎక్స్ట్రా టూల్స్ అవి, అవన్నీ సహాయ పరికరాలు వాటిని ఉపయోగించుకుంటాం. కాబట్టి మరి సమయంలో మరి విడుదల అవుతున్నటువంటి బాలకులేవ్ గారికి భవిష్యత్ అంతా కూడా భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా మన మధ్యకు వచ్చినటువంటి రత్నగిరి నుంచి ఆంగ్లోపాధ్యాయులు స్థానాన్ని పూరించినటువంటి యువరాచలం గారికి కూడా మరి మన పాఠశాలలో సంపూర్తిగా పనిచేస్తూ మీ అందరి గ్రామస్తులందరి మన్నాలను కోరుకుంటూ ఇచ్చిన అవకాశం మన్నాలు తెలియజేస్తూ మరి తదుపరి ఇప్పుడు చివరిగా కొత్తగా వచ్చిన మన ప్రధానోపాధ్యాయులు గారికి అలాగే ఇంగ్లీష్ సార్ గారికి మొదట సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్వీట్ కోర్ వాళ్ళకు పెట్టే మన బాలకులాగ్ సార్ గారికి కూడా చేయాలని ఉంది. ఇప్పుడు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో.
all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపు